95, 96 మీకు జ్ఞాపకం ఉందా? దేవుడు నాతో మాట్లాడి అతిపెద్ద సంఘాన్ని ఇస్తాడంటే, దేవుడు అతిపెద్ద సంఘాన్ని ఇస్తాడని చెప్పి అప్పట్లోనే స్థలాలు బేరమాడుతూ ఉండేవాడిని. ఆ రోజు నాకు అనిపించింది, హైదరాబాద్ స్థలాలు ఒకరోజు బాగా రేట్లు పెరిగిపోతాయి కాబట్టి ఇప్పుడే స్థలాలు కొంటే బాగుంటుందని చెప్పి 95, 96లోనే నేను స్థలాలు కొనడం మొదలుపెట్టాను. అప్పు చేసి మరి, నమ్మకం దేవుడు శక్తిని ఇస్తాడు, ఆర్థికంగా బలాన్ని ఇస్తాడని చెప్పి అప్పు చేసి మరీ స్థలాలు కొన్నాను. అడ్వాన్సులు ఇచ్చేసాను. ఆ తర్వాత ఆ స్థలాలకు ఇవ్వాల్సిన మిగతా డబ్బులు ఇవ్వలేకపోయాను. ఇచ్చిన డబ్బులు కూడా పోయినాయి, అప్పులు మిగిలిపోయినాయి. అప్పుల్లో కూరుకుపోయాను. ఆర్థిక సమస్యలు, అప్పు ఇచ్చిన వాళ్ళని నేను ఎదుర్కోలేకపోతున్నా, వాళ్ళ ముఖం చూడలేకపోతున్నా, వాళ్ళు ఒకవేళ వస్తారేమని భయం. అటువంటి సమయంలో నాకు పెళ్ళయింది. 98లో పెళ్ళయింది. 99లో ఇంగ్లాండ్ దేశానికి నా దేవుడు తీసుకెళ్ళాడు. ఇంగ్లాండ్ దేశానికి దేవుడు తీసుకెళ్ళినప్పుడు నాకున్న నమ్మకం ఏమిటంటే, నా అప్పులన్నీ తీరిపోతాయి, నా కష్టాలన్నీ తీరిపోతాయి. అప్పులు తీర్చడానికి, కష్టాలు తీర్చడానికి, సేవకు కావలసినటువంటి సమృద్ధిని ఇవ్వడానికి దేవుడు ఇంగ్లాండ్ దేశానికి తీసుకొచ్చాడు అనే నమ్మకం నాకు ఆ రోజు ఉంది. కానీ వెళ్ళిన తర్వాత ఆర్థికంగా ఉన్న సమస్యలు తీరిపోయే మార్గం ఎక్కడా కనిపించలా. సహాయం చేసే నాదుడు ఇంగ్లాండ్ దేశం నాకు కనిపించలా. ఇంటికి ఫోన్ చేస్తే నా భార్య చెప్పేది, ఇంటి రెంట్ కూడా కట్టలేదండి, మనం కరెంటు బిల్లు కూడా కట్టలేదండి, అప్పులు, కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితి, ఇంటి రెంట్ కట్టలేని పరిస్థితి. ఈరోజు మీరు ఎవరైనా ఉన్నారా, బ్రదర్ ఇంటి రెంట్ కూడా కట్టలేకపోతున్నాం, ఆ పాలోడికి ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నాం, కరెంటు బిల్లు కూడా కట్టలేకపోతున్నాం అని దిగులు పడుతున్న వారు ఎవరైనా ఉన్నారా? ఈరోజు నువ్వు ఏ స్థానంలో ఉన్నావో ఒకప్పుడు సతీష్ కుమార్ కూడా అదే స్థానంలో ఉన్నాడు. కానీ శుభవార్త ఏమిటంటే, అదే స్థానంలో సతీష్ కుమార్ని దేవుడు వదిలిపెట్టలా. ఆ స్థానం నుండి ఇదిగో ఈ స్థానానికి నా దేవుడు నన్ను తీసుకొచ్చినట్లయితే నిన్ను కూడా తీసుకురావడానికి ఆయన చాలిన దేవుడు. మర్చిపోవద్దని ప్రభు పేట మీతో పంచుకుంటున్నా. ఇంత కష్టం గుండా, ఆర్థిక సమస్య గుండా వెళుతున్న సమయంలో ఒక పెద్ద సంఘానికి వెళ్ళాను. అది చాలా పెద్ద సంఘం, 1000 మంది ఉన్నారు. అదే నా జీవితంలో మొట్టమొదటిసారిగా అంత పెద్ద సంఘం చూడడం. ఆ పాస్టర్ గారిని కలిశాను. మిమ్మల్ని కలవాలి పర్సనల్గా అనుకుంటున్నానంటే, రా మంగళవారం రా అని చెప్పంటే వెళ్ళాను. చెప్పు ఎందుకు వచ్చావు ఈ దేశానికి అంటే మొత్తం చెప్పాను. ప్రభు నాకు సేవను ఇచ్చాడు. ఆ సేవ చేసే ప్రక్రియలో స్థలాలు కొనుగోలు చేసి ఆర్థికంగా సమస్యల్లో పడిపోయాను. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ సేవకుడు నా మీద జాలిపడి ఏమన్నాడు తెలుసా? ఈరోజు మంగళవారం కదా, వచ్చే ఆదివారం వచ్చేసాయి, నేను నీకు 40 లక్షల రూపాయలు ఇస్తాను, నీ అప్పులన్నీ నువ్వు తెచ్చేసుకోవచ్చు, సేవ చక్కగా చేసుకోవచ్చు అని చెప్పండి. నా ఆనందానికి అవధులు లేవండి. వెంటనే ఈమెయిల్ పంపించాను నా భార్యకు, సేవకురాలకి, మన కష్టాలు తీరిపోబోతున్నాయి, మన కన్నీరు కొట్టివేయబడబోతుంది, దేవుడు అద్భుతమైన జవాబు ఇచ్చాడు. ఓ సేవకుడు 40 లక్షల రూపాయలు వచ్చేవారు ఇస్తానన్నాడు, ధైర్యంగా ఉండని చెప్పేసి వెంటనే నేను మెసేజ్ పంపించేశాను. ఇక్కడ సేవకురాలు ఎంతో సంతోషం, ఆనందం. అక్కడ నాకు ఆనందం ఆనందం ఆనందం. ఆదివారం రానే వచ్చింది, వెళ్ళాను. చాలా బిజీగా ఉన్నారు, కలిశాను. అవును మళ్ళీ బ్రదర్ సతీష్ ఎలా ఉన్నావు? బాగున్నానండి, వచ్చే మంగళవారం రా అని చెప్పండి. అలాగేనండి. మళ్ళీ మంగళవారం వెళ్ళా, కలిశాను, కలుద్దాను వెళ్ళా. ఆ మంగళవారం ఆయన ఆఫీస్కి రాలా. ఈరోజు పాస్టర్ గారు రాలేదండి, మరి ఎప్పుడు వస్తారు? మళ్ళీ ఆదివారం వస్తారండి. మళ్ళీ ఆదివారం వెళ్ళా, ఆయన కలిశాడు. బ్రదర్ సతీష్ ఎలా ఉన్నావు? బాగున్నానండి. అవును నీకు సహాయం చేస్తానని. అవునండి, వచ్చే గురువారం రా. అలాగేనండి. ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా నా దగ్గర దారి ఖర్చులు లేవు, డబ్బులు లేవు, బస్సు కూడా డబ్బులు లేవు, నడుచుకుంటూ వెళ్ళేవాడిని అండి. ఒక బ్యాగ్ పట్టుకెళ్తూ వెళ్ళేవాడిని. ఆ బ్యాగ్ పట్టుకొని ఈ 4 వేలు కూడా వాచిపోయేవి. అంత దూరం వెళ్ళాల్సి వచ్చేది, వెళ్ళేవాడిని. గురువారం రానే వచ్చింది, ఆయన నన్ను కలిశాను. మర్చిపోయాను, పనిచేయి, వచ్చే మంగళవారం రా. అలాగేనండి. ఆయన దొరుకుతాడో దొరకడని చెప్పి పార్కింగ్ దగ్గరే కాచుకుని కూర్చుని, ఆయన కారు వస్తే పట్టుకుందామని చెప్పి పార్కింగ్ దగ్గర వెయిట్ చేశాను. కారు వచ్చింది, ఆయన బయటకు వచ్చాడు. అమ్మయ్య దొరికారు ఆయన. బ్రదర్ సతీష్ ఎలా ఉన్నావు? బాగున్నానండి. అవును నేను నీకు సహాయం చేస్తాను. అవును సహాయం చేస్తాను. నువ్వు పని చేయాలి సతీష్. చెప్పండి ఏం చేయాలో? ప్రభువుకు ప్రార్థన చేయి. ఏమని ప్రార్థన చేయమంటారు? నన్ను దీవించులాగునా. ఎవరినట?
ఆ పాస్టర్ గారినట దేవుడు దీవించులాగున నేను ప్రార్థన చేయాలట. అదే చెప్పాడు నాకు ఆ రోజు. బ్రదర్ సతీష్, నువ్వు నా కోసం ప్రార్థన చేయి, దేవుడు నన్ను బహుగా దీవించులాగున ప్రార్థన చేయి, ఆయన నన్ను బహుగా దీవిస్తే అప్పుడు ఆ దీవెనలో నేను కొంచెం పంచి పెడతాను, నీకు ప్రార్థన చేయి, సరేనా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడండి. నా ప్రాణం విరిగిపోయింది, మనసు విరిగిపోయింది. అతను చూస్తే నాకు అనిపించింది, వాగ్దానం చేసావు కదయ్యా, 40 లక్షల రూపాయలు ఇస్తానన్నావు కదయ్యా, రమ్మన్నావు కదయ్యా, మందిరం చుట్టూ తిప్పుకున్నావు కదయ్యా, ఎన్నిసార్లు వచ్చానో. ఇప్పుడు సింపుల్గా చేతులు దులిపేసుకొని నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నన్ను దీవిస్తే అప్పుడు నేను దీవిస్తా. లోపలికి వెళ్ళిపోయాడండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ సేవకుడు నా దృష్టిలో అలాగే మిగిలిపోయాడు. మాటిచ్చి తప్పిపోయినా ఓ సేవకుడు. మీ సహోదరి సహోదరులు, 13 సంవత్సరాలు దేవుడు అబ్రహాంతో మాట్లాడలా, ఇప్పటికి 24 సంవత్సరాలు అయిపోయింది. సడన్గా దేవుడు ప్రత్యక్షం అయితే అబ్రహాం రియాక్షన్ ఎలా ఉండాలో చెప్పండి, ఎలా ఉండాలో చెప్పండి. అబ్రహామా, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, నా సన్నిధిలో నిందారహితముగా నువ్వు జీవించో, నేను నీతో చేసిన నిబంధనను నేను నెరవేరుస్తాను. ఏంటి ప్రభువా, మళ్ళీ చెప్పు. నేను నీతో చేసిన నిబంధన నేను నెరవేరుస్తాను. ఈ పాట నా చిన్నప్పటి నుంచి పాడుతున్నావు నువ్వు. 24 సంవత్సరాల క్రితం పాడావు, 15 సంవత్సరాల క్రితం పాడావు, మళ్ళీ ఇప్పుడు చదివే మాట అంటున్నావు. నీకు దండం పెడతాను నాయన, ఇస్తే కొడుకు నువ్వు, లేకపోతే లేదు. ఇలా ఆశ చూపించి నన్ను నా భార్యను ఈ విధంగా నాతో మా జీవితాలతో ఆటలాడుకోవద్దు ప్రభువా, భరించలేకపోతున్నాం. మనమైతే చెప్పేస్తామండి. 24 సంవత్సరాలు జవాబు ఇవ్వకుండా దేవుడు సడన్గా ప్రత్యక్షమైతే అబ్రహాం చేసిందంటే తెలుసా మీకు? చూడండి ఏముందో బైబిల్లో. 17వ అధ్యాయము 2వ వచనం. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అబ్రహాము సాగిలపడెను. సాగిలపడ్డం మీకు తెలుసుగా, 2 చేతులు జోడించి సాష్టాంగపడ్డాం. ఏమిటండి అది? తాను అనుకున్నది 24 సంవత్సరాలుగా జరగకపోయినా దేవుడు ప్రత్యక్షమైతే అబ్రహాము చేసిందని తెలుసా? సాష్టాంగపడి, మహాప్రభో నీవేనా దిక్కయ్యా, నీవేనా శరణమయ్యా, నువ్వేనా ఆధారమయ్యా, నీ మీదే నేను ఆశ పెట్టుకున్నానయ్యా. ఆశ మాత్రం పోలేదండి అబ్రహాంకి. లోపల నిరుత్సాహము నిస్పృహ ఆవరించినా సరే దేవుని మీద తనకున్న నమ్మకం మాత్రం విడిచిపెట్టలేదండి. సాగిలపడి అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అన్నాడు, నీకు నాకు మధ్య నా నిబంధనను నియమించి అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను అని అంటే, థ్యాంక్స్ అయ్యా అని చెప్పి చేతులు 2 జోడించి థ్యాంక్స్ అయ్యా అలా ఎలా కృతజ్ఞతను తెలియజేశాడట చెప్పండి? సాష్టాంగపడి. ఇది మామూలు కృతజ్ఞత కాదండి. 24 సంవత్సరాలు తను అనుకున్నది తన జీవితంలో జరగకపోయినా దేవుని పట్ల తన గుండె మాత్రం కృతజ్ఞతతో నిండి ఉంది. సహోదరి సహోదరులు, మన జీవితంలో కృతజ్ఞత అనేది మనం కలిగి ఉన్నట్లయితే రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తాడు.